భక్తుల పాదధూళితో పావనమైన నేల ఇది. మరియమాత కృపావరవాహిని ప్రవహించే తావు ఇది. ప్రియులగు సహోదరి సహోదరులారా, భారతదేశ పర్యటనలో భాగంగా అప్పటి దివంగత పునీత రెండవ జాన్ పాల్ జగద్గురువులు భారతదేశ సందర్శనకు వచ్చినప్పుడు ఫిబ్రవరి 9వ తారీఖు 1986 సంవత్సరంలో ముంబై నగరంలోని మౌంట్ మేరీ దేవాలయాన్ని సందర్శించినప్పుడు పూజలో ఆయన అన్న మాటలివి. భక్తుల పాదధూళితో పావనమైన నేల ఇది, మరియమాత కృపా వరవాహిని ప్రవహించే తావు ఇది. ఈనాడు అంతోని వారి పండుగను కొనియాడుతూనే దేవమాత గుహను ప్రారంభించుకున్నాం కాబట్టి ఆ దాతలను, పనిచేసిన వారిని, విచారణ గురువును, దాని కొరకై శ్రమించిన వారిని, ఈ దేవాలయం కొరకు మరణించిన వారిని కూడా స్మరించుకుంటూ ముందుకు సాగుదాం. ప్రత్యేక విధంగా ఈ రోజున ఇక్కడ ఉన్న జనులను చూస్తుంటే, నేను పూనాలో ఉన్నప్పుడు ఆ బిషప్ వలేరియన్ డిసూజా ఓ మాట అన్నాడు. రాజా, రైల్వే స్టేషన్ ఒక్కటే కానీ ప్రజలు వేరు గంటకు మారుతుంటారు. స్టేషన్ మాస్టరు అదే సిబ్బంది మాత్రం ఎప్పుడు అక్కడ ఉంటారు, మిగతా వారంతా చేంజ్ అవుతూనే ఉంటారు. ఇక్కడ కొద్దిమంది మాత్రమే క్రైస్తవులు ఉన్నారు పర్మనెంట్గా. అంత భక్తుల రూపంలోనే ప్రయాణం అయ్యి వచ్చారు. ఎందుకంటే మనం జూబిలీ సంవత్సరంలో ఉన్నాం, యాత్రికులం ఉన్నాం, నిరీక్షణ యాత్రికులమై ఇంత దూరం వచ్చాం. రక్షణ కనులార గాంచాలని, రక్షణను చూడాలని, రక్షణలో భాగం పొందాలని ఇంత దూరం వచ్చాం కదా. ఇంత దూరాలు ఇంకా మీరు సుదీర్ఘ ప్రయాణాలు కూడా చేశారు. కాబట్టి ఈ సందర్భంలో కొద్దిగా ప్రయాణాల గురించి మాట్లాడుదాం. అంతోని వారు చేసిన ప్రయాణం, ఈ జూబిలీ ప్రయాణం, మరి ప్రేమగీతం విన్నాం కదా మొదటి పఠనంలో. పరమగీతంలో ఆ ప్రేమాయణం, ప్రేమ ప్రయాణం, యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడో కొద్దిసేపు మాట్లాడుకుందాం. ఈ సమయాభావం నన్ను ఏం చేస్తుందంటే, నేను నిన్న ఆదివారం ప్రసంగంలో మాట అన్నా, బ్రహ్మాండమైన ఫాదర్ వస్తున్నాడు, ఇక మీరు రావాలి అని చెప్పాను. అప్పుడు కానీ బ్రహ్మాండమైన ఫాదర్ అశోక్ ఫాదర్ రావాల్సి ఉండే. ఈ రోజున ఆయన వైస్ రెక్టర్గా ప్రమాణం చేస్తున్నాడు కాబట్టి రాలేకపోయాడు. నేనే అతని బాధ్యత తీసుకొని చెప్తున్నాను. అప్పుడు అబద్ధం చెప్పాను లేండి, అది నేనే. సరే, ఏది ఏమైనా ఈ రోజున నాకు ఒక చిన్న జోక్ గుర్తుకొస్తుంది. నిద్రపోయేవాళ్ళు నిద్రపోండి, నేను డిస్టర్బ్ చేయను. మీకు చెప్పిందే అనుకుంటా, కానీ నాకు కొంతమంది మళ్ళీ చెప్పమన్నారు. మా అన్న మనవడొకడు స్టడీస్లో కొద్దిగా వీక్ ఉన్నాడు. బిఏ చదివాడు కానీ అంత ఏం లేదు. ఉంటే జాబ్ వస్తుందని బెంగళూరు వెళ్ళాడు. ఇక గొప్పగా మా అన్న బిడ్డ చెప్తుంది, తాతయ్య జాబ్ వస్తుంది అని అనుకోని. ఏం జాబ్ అనే ఇంటర్వ్యూకి వెళ్ళాడట. ఏం ఇంటర్వ్యూ? ఎయిర్పోర్ట్లో ఇంటర్వ్యూ. నేను అనుకున్నా ఏ పైలటో ఏదో అనుకున్నా. వచ్చేసరికి ఏం జాబ్ రా అంటే, ఏం లేదా, మూటలట బెల్ట్ మీదకి వేయాలన్నట. అబ్బాయి గూడలు పోతాయిరా, భుజాలు పాడైతాయి, వద్దని చెప్పిన. కొన్నిసార్లు అనుకోకుండా జరుగుతుంది. ఏది ఏమైనా ఈ రోజున మనం యాత్రికులమై వచ్చాం. ఈ జూబిలీ యాత్ర గురించి కొద్దిగా తెలుసుకోవాలి. వచ్చే సంవత్సరం 26వ సంవత్సరం జనవరి 6వ తారీఖున సాక్షాత్కార పండుగ రోజున ఈ యాత్ర ముగుస్తుంది. గొప్ప వేడుకలు జరగాలి. పునీత పేతురు గారి, రాయప్ప గారి పెద్ద దేవాలయ తలుపులు తీయబడ్డాయి. ఆ జూబిలీ రోజున మూయబడతాయి. ఈ లోపల యాత్రికులందరూ అక్కడికి వెళ్ళి దర్శించుకొని రావచ్చు. కాబట్టి ఈ యాత్ర సుదీర్ఘమైన యాత్ర అనిపించవచ్చు. 1300 సంవత్సరం నాడే ఈ జూబిలీ వేడుకలు చేయాలని శ్రీసభ నిర్ణయించింది. అందులో భాగంగానే ప్రతి 50 సంవత్సరాలకు ఒకసారి పూర్వవేదంలో చేయబడింది. లేవీల కాండం 25వ అధ్యాయంలో 7 సబ్బతు సంవత్సరాలు గడిచిన తర్వాత, ఆ తర్వాత వచ్చే 50వ సంవత్సరం 7వ మాసం 10వ దినమున జూబిలీ వేడుకలు చేయాలని ఉంది. అప్పుడు బూర ఊదాలి, కొమ్ము ఊదాలి. అందుకనే ఈ జూబిలీ వేడుక రోజున ఆ ప్రత్యేక ఆ రోజు అనుకున్నాం. కానీ అందరం 50 సంవత్సరాలు ఉండి మళ్ళొక్క జూబిలీ చేసుకుంటామా? అది కళ. అందరం ఉండం. వచ్చే 25 సంవత్సరాలకు ఒకసారి అంటే ప్రతి 25 సంవత్సరాలకు ఒక జూబిలీ సంవత్సరం ప్రకటించారు పాపు గారు. 2000 సంవత్సరంలో మహా గొప్ప జూబిలీ అని చేసుకున్నాం. మళ్ళీ వచ్చే 2050వ సంవత్సరం అప్పుడు నా అడ్రస్ ఉండదు, అప్పుడు గ్యారంటీ ఇస్తాం. కాబట్టి ఇప్పుడే మంచిగా గొప్పగా చేసుకోవాలి. జూబిలీ యాత్ర చేసినప్పుడు పూర్వవేదంలో కేరెన్ ఇయా జూబెల్ అనే హీబ్రూ పదానికి తెలుగులో పొట్టేలు కొమ్ము అని ఉంది. ఈ పొట్టేలు కొమ్మను తయారు చేసి బూరగా చేసి
ప్రతి 50 సంవత్సరాలకు ఒక్కసారి ఈ బూరను ఊదుతారు. బూర ఊదగానే ఇజ్రాయేలు ప్రజలు ఇది ప్రభుహిత సంవత్సరం, విడుదల సంవత్సరం అని వారు కొనియాడాలి. ఆ సంవత్సరం ఏ పంటను సాగు చేయకుండా, భూమిని దున్నకుండా అసలు దారికి విచ్చివేయాలి. ఒకవేళ ఎవరైనా బందీలై ఉంటే, మీ దగ్గర బానిసలుంటే వారిని కూడా విడుదల చేయాలి. అందుకే ఇది ప్రభుహిత సంవత్సరం. క్రీస్తు ప్రభు వచ్చి ఈ ప్రభుహిత సంవత్సరాన్ని ప్రకటించాడు. కాబట్టి ఈ జూబిలీ యాత్రలో మనం నిరీక్షణ యాత్రికులమై ముందుకు సాగుతున్నాం. నిరీక్షణకు కన్న బిడ్డ ఎవరంటే విశ్వాసం. విశ్వాసం అంటే ఏందో మనందరికీ తెలుసు, మళ్ళీ పరీక్ష అక్కర్లేదు. ఈ విశ్వాస యాత్రికులమై ముందుకు సాగుదాం. రెండవది, అంతోని వారు పేరు ఊరు లేకుండా పోయారు. పేరు లేని ఊరు లేకుండా పోతాం అంటారు కదా. ఈ అంతోని వారు పేరు ఊరు లేకుండా పోయాడు. ఎందుకో ముందుగా ఒక జోకు చెప్తా మీకు. ఒకసారట ఓ అబ్బాయికి ఎయిర్పోర్ట్లో జాబ్ వచ్చేసింది. ఏమి జాబ్ అంటే, విమానాలు దిగగానే అక్కడ పైలట్లు బయటికి వెళ్ళిపోతారు, అక్కడ పార్కింగ్లో పెట్టి అప్పుడు కాక్పిట్కి వెళ్ళి పైలట్లు కూర్చున్న స్థలం అంతా శుభ్రం చేయాలి. స్విచ్లు పనిచేస్తున్నాయా, లైట్లు వస్తున్నాయా అన్నీ చూడాలి. మాన్యువల్ ఉన్నదా లేదా, అంతా వాటర్ ఉన్నదా అన్నీ చూసుకొని రావాలి. ఇదే అతని ఉద్యోగం. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక శోధన వచ్చింది. ఏం శోధన అంటే, విమానం నడిపితే ఎట్లా ఉంటుందని. ఈ శోధనకు తగ్గట్టు అక్కడ పుస్తకం దొరికింది, విమానం నడుపుట ఎలా అని. మీలో కొంతమందికి చెప్పాను కానీ మళ్ళీ చెప్పమన్నారు. కొంతమంది యాత్రికులు వచ్చారు కదా స్టేషన్కి, అందుకనే విమానం నడపటాలని ఆసక్తి కొలది పేజీ తెరిచాడు. విమానమును స్టార్ట్ చేయుటకు గ్రీన్ బటన్ నొక్కండి అని ఉంది. నొక్కాడు, స్టార్ట్ అయింది. బెల్ట్ పెట్టుకున్నాడు, సీట్లో కూర్చున్నాడు అంతా. ఇక విమానమును కదిలించుటకు ఎల్లో బటన్ నొక్కండి, ఎల్లో బటన్ నొక్కాడు. విమానమును నెమ్మదిగా గాలిలో ఎగిరించుటకు ఆరెంజ్ బటన్ నొక్కండి అని ఉంది. నొక్కాడు, గాలిలో ఎగిరిపోయింది. మీరు సురక్షితముగా దిగుటకు తరువాత పుస్తకం కొని చదవండి. ఇలా చాలామంది విమానం నడిపే వాళ్ళు ఉన్నారు కదా. ఎగిరాం, ఎవరో జ్ఞానస్నానం ఇచ్చారు, ఎగిరాం కదా, ఎగిరినాం. ఎలా దిగాలి, ఎలా ముగించాలి ఈ యాత్ర? ఈ జూబిలీ యాత్రలో మనకు సహకరిస్తుంది. ఎలా ముగించాలో, ఎలా ప్రభుహిత సంవత్సరాన్ని ప్రకటించాలో, మనం ఎలా విముక్తి పొందాలో ఈ జూబిలీ యాత్ర మనకు నేర్పుతుంది. అంతోని వారి ప్రయాణం కూడా మనకు నేర్పుతుంది. అంతోని వారి జీవిత చరిత్ర నాకంటే మీరే ఎక్కువగా తెలుసుకున్నారు. ఎంతోమంది ఫాదర్లు మీకు గొప్ప గొప్ప ప్రసంగాలు చేశారు. నేను అతి తక్కువ ప్రసంగాలు చేశాను అంతోని వారి మీద. అంతోని వారు పోర్చుగల్ దేశంలో లిస్బన్ పట్టణంలో జన్మించాడు. అతి సంపన్న కుటుంబంలోనే జన్మించాడు. అతని పేరు ఫెర్నాండో, అంతోని కాదు, ఫెర్నాండో గారు. అగస్టిని గారు సభలో గురువుగా అభిషక్తుడైన తర్వాత వాళ్ళ మోనాస్ట్రీకి ఒకసారి ఫ్రాన్సిస్ వారి ఫాదర్లు వస్తున్నారు. ఎక్కడ వెళ్తున్నారు అని వచ్చి అక్కడ సాయంత్రం అయింది. వారు మోనాస్ట్రీలో ఉండాలని సెలవు తీసుకొని అక్కడ బస చేసి అక్కడే ఉన్నారు. పడుకున్న సమయంలో అంతోని వారు పడుకోకముందు వాళ్ళు జపమాల చెప్పుకునే అలవాటు. అందరు కలిసి జపమాల చెప్తున్నప్పుడు అంతోని వారు అడిగాడు, ఎక్కడ పోతున్నారు మీరని. మొరొక్కో దేశంలో. ఏమున్నది అక్కడంటే, అక్కడ చాలా కష్టంగా ఉంది సువార్త ప్రచారం. ఇప్పటికే 5 మంది గురువులను చంపేశారు. మళ్ళీ మా పెద్ద ఫాదర్ ప్రొవిన్షియల్ మమ్మల్ని పంపిస్తున్నాడు మొరాకో దేశానికని. అంతోని వారికి ఆసక్తి కలిగింది. నేను కూడా మీ అంట వస్తాను, నేను కూడా వేద వ్యాపకుడుగా సువార్థికుడుగా మొరాకో దేశం వస్తాను, చావుకు కూడా భయపడను అన్నాడు. పెద్దల అనుమతితోటి త్వరగానే అంతోని వారు సెలవు తీసుకొని వీరంట వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ ఫ్రాన్సిస్ అని మాట పట్టు తీసుకున్నాడు, అంతోని అని తీసుకున్నాడు. ఇప్పుడు ఫెర్నాండో ఏమైపోయాడు, ఫ్రాన్సిస్ అయిపోయినాడు. అక్కడికి వెళ్ళగానే అనారోగ్య కారణాల వలన ఆ పెద్దలు ఫ్రాన్స్ దేశానికి పంపించారు ఓడలో. ఇక్కడ ఉంటే ఇంకా క్షీణిస్తుంది నీకని అక్కడికి పంపించినాడు. కాస్త సెలవు తీసుకున్నాడు, మంచిగానే అయ్యాడు. ఆ తర్వాత పాదువాపురికి వచ్చాడు. ఎందుకంటే అది అతి కష్టమైన పట్టణము. ఈ పాదువాపురికి వచ్చినప్పుడు అక్కడ తప్పుడు సిద్ధాంతాలతో జనం జీవిస్తున్నారు. గర్వం ఎక్కువైపోయింది. డబ్బున్న సంపన్నులు లెక్క చేయటం లేదు. ఆ సందర్భంలోనే పాదువాపురి వచ్చినప్పుడు అంతోని వారు వేద పండితుడు, ఆ సభలోనే మొదటి వేద పండితుడు. ఇటీవలి కాలంలోనే ఫ్రాన్సిస్ పాప్ గారు శ్రీసభ యొక్క డాక్టర్ అని చెప్పేశాడు. కాబట్టి ఈ అంతోని వారు అక్కడ చేసిన బోధలకు మారు మనసు కలిగి ప్రభువును విశ్వసించినారు. వెంకట్రావుపురం అంటే అదే గుర్తుకొస్తుంది నాకు. తల్లి చేసిన ప్రార్థన, అగస్టిన్ గారు తల్లి మోనికమ్మ గారు 27 సంవత్సరాలు కన్నీటి ప్రార్థన చేస్తే ఆ మొరను ఆలకించిన దేవుడు పాపగా జీవించినటువంటి అగస్టిన్ గారు పరిశుద్ధుడైపోయినాడు. ఈ రోజున అతనే పెద్ద గురువుగా, బిషప్గా అక్కడ సువార్త ప్రచారం చేశాడు. అదేవిధంగా
పాదువాపురులో అంతోని వారి బోధలు ఎంతో గణనీయంగా పెరిగిపోయినాయి. ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. అంతోని వారి పండుగ ఈనాటి వరకు. అంతోని వారు పుట్టి పెరిగింది లిస్బన్ నగరంలో. పేరు ఫెర్నాండో. పేరు మార్చాడు అంతోని అని. వచ్చింది ఎక్కడ? చచ్చింది పాదువాపురిలో. ఊరు లేదు, పేరు లేదు. పేరేమో అంతోని అయింది, ఊరేమో పాదువాపురి అయిపోయింది. అంతోని వారు చనిపోయినప్పుడు అక్కడ చిన్న దేవాలయం ఉన్నది, అందులో పెట్టారు. అయితే కొంతకాలానికి అద్భుతాలు జరుగుతుంటే ఆ శవపేటికను తీసి ఒక పెద్దగా బసిలిగా కట్టారు. అందులో తరలించారు. తరలిస్తున్న సందర్భంలో అండర్ గ్రౌండ్లో ఉంచారు. దాని మీదనే కట్టారు. అయితే అది ఏమైందంటే తెరిచినప్పుడు అంతోని వారు నాలుక, స్వరపేటిక ఇంటాక్ట్ ఎట్లా ఉన్నాయో మరణించక ముందు అదే విధంగా ఉన్నాయి. అందుకనే నాలుకను తీసి పెద్ద దేవాలయంలో పెట్టారు అందరు చూడటానికి. కాబట్టి అంతోని వారి అద్భుతాల అంతోని వారు అనేది ఇది. కాబట్టి ఆనాడు సంప్రదాయం ప్రకారం ఒక తల్లి తన బిడ్డ నీటిలో మునిగిపోతుంటే అంతోని వారిని ప్రార్థించింది. ఈ బిడ్డ గనక మునిగితే ఆ బిడ్డకు సమానమైన తూకంతో ధాన్యం తెచ్చి నీకు పేదలకు పంచుతానని. బిడ్డ బ్రతికాడు, దొరికాడు. కాబట్టి ఆమె ధాన్యమే కాదు, బ్రెడ్ కూడా పంచడం మొదలుపెట్టారు. ఆనాడు ప్రారంభమైనటువంటి ఈ బ్రెడ్ పంచడం ఈ రోజున ఎంతవరకు వచ్చిందో తెలుసా? బిస్కెట్ల వరకు వచ్చింది. ఎవరన్నా చేశారా ఈ బిస్కెట్లు అంటే? ఎవరు చేయలేదు, కంపెనీలో చేసుకొచ్చాం. ఎందుకు బ్రెడ్ ఇస్తలేరు? సోమరులమయ్యామా? అందుబాటులో లేదా? ఒకసారి ఆలోచించాలి. ఈ బ్రెడ్ బిస్కెట్లలో కొద్దిగా బ్రెడ్డే మంచిది. కాబట్టి చిన్నపిల్లలు కూడా బాగా వస్తారు. బిస్కెట్లు తిని తిని చిన్నపిల్లలు కూడా విసుకొచ్చింది, బ్రెడ్కి అయితే వస్తారు చూడండి. కాబట్టి ఈ రోజున ప్రత్యేకమైన అంతోని వారి ప్రయాణం ఎంత మార్పు తెచ్చిందో చూడండి. ఆనాడు జూబిలీ సంవత్సరం అంటే ప్రజలు కేరింతలు కొట్టేవారు. ఎప్పుడు జూబిలీ సంవత్సరం వస్తుందా, బానిసలు విడుదలవుతారు, సొంత భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవచ్చు, విముక్తమవుతామన్న ఆశ అంతోని వారి బోధ అన్నప్పుడు ఆనాటి ప్రజల యొక్క ఎదురుచూపు, అద్భుతాలు ఈనాటి వరకు అదే ఆశతో ప్రజలు అంతోని వారిని ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి అతని మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా మనం కూడా ముందుకు సాగాలి. చాలామంది టీచర్లు, నర్సులు ఈ ప్రాంతంలో ఉన్నారు. అయితే ఒక నర్సు కథ చెప్తా వినండి ఎట్లా ఉంటుందో. ఒకసారి భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్నారు. ఏదో మధ్యతరగతి కుటుంబం, బ్రతుకుతానే ఉన్నారు. ఒక రోజున అతనికి సుస్తు చేసింది, జబ్బు చేసి హాస్పిటల్లో చేరిపోయింది. చేర్పించింది భర్తను. ఎందుకంటే భర్తలంటే భార్యలకు చాలా ప్రేమ ఉంటుందండి. తర్వాత మొదటి పటం చెప్పినప్పుడు చెప్తా. బాగానే ఉన్నాడు కానీ ఒక రోజున డాక్టర్ ఉండి, ఇక సమయం ఎక్కువ లేదు, మీ వాళ్ళందరినీ పిలుచుకొని మాట్లాడండి అన్నాడు. అంతలోకే ఇద్దరు కుమారులు, ఓ బిడ్డ, తల్లి, భార్య వచ్చి మంచం చుట్టూ చేరారు. ఇక చెప్తున్నాడు, అరే పెద్దోడా, ఆ అంబరిపేటలో ఉన్న 4 అపార్ట్మెంట్లు నువ్వే తీసుకో. అరే చిన్నోడా, ఈ రామంతపూర్లో ఉన్నటువంటి 3 అపార్ట్లు నువ్వే ఉంచుకో. ఇక అమ్మాయి, నువ్వెట్లా అత్తగారింటికి వెళ్ళావు, నీకెందుకులే. ఇక భార్యకు, ఏవమ్మా నీకెందుకు ఈ కష్టం, నీకెందుకు ఈ అంతా, పెద్దోని కాడ ఉండు లేదా చిన్నోని కాడ ఉండు, వాళ్ళే నిన్ను పోషిస్తారు అని చెప్పే. ఈ నర్సుకు కొద్ది ఆశ కలిగింది. ఎంత హృదయం ధారాళంగా ఉన్నాడు ఈయన, కొడుకులకు అంత ఇంత ఉదారంగా చేస్తున్నాడు. అపార్ట్మెంట్ల 4 అపార్ట్మెంట్లు అంటే మామూలా ఒక్కొక్కరికి? అబ్బాయి ఎంత శ్రీమంతుడు అనుకొని నాకేమైనా ఇస్తే బాగుండని ఈమె అనిపిస్తూ ఇక ఎందుకు ఇస్తలేడు. అందులోకి కొద్దిగా పక్కకు పోయినాక భార్యను పిలిచి అడిగింది, ఏమమ్మా ఎంత ఉదార సోవుడు మీ ఆయన, ఎంత మంచోడు, చక్కనోడు, పిల్లలు ఎంత ముందుగా ఆస్తి అంతా బంద్ చేశాడంటే, నేను పాడుగాను, ఇది పాల ప్యాకెట్లు వేస్తాడమ్మా అండ్లా, అవన్నీ పిల్లలకి ఇస్తున్నాను. పాల ప్యాకెట్లు వేస్తాడు అపార్ట్మెంట్లలో, అన్ని ఇళ్ళకి బంద్ చేస్తాడు. ఆశపడొద్దండి, ఇతరులకు ఆశపడొద్దు, ప్రార్థన చేసుకోండి. కాబట్టి ఇప్పుడు మొదటి పఠనానికి వద్దాం. 2 ప్రయాణాలు అయిపోయినాయి కదా, జూబిలీ ప్రయాణం, అంతోని వారి ప్రయాణం మనల్ని ఇంతవరకు తెచ్చాయి కదా. అయితే 3వ ప్రయాణం ప్రేమ ప్రయాణం. పరమగీతములు పరిశుద్ధ గ్రంథంలో పొందుపరుస్తున్న కాలంలో బైబిల్ పండితులు సామాన్య
ఒకసారట ఓ రాజ్యంలో ఒక రాజు ఉన్నాడు. ఇంకొకటి ఈమె ఎంత సుందరి అంటే ప్రజలందరూ నీవు ధన్యురాలని పిలుస్తున్నారు, ధన్యురాలని పిలుస్తున్నాడు ఈ సుందరిని. ఓ రాజు ఉన్నాడు. రాజుకో పెళ్లి కొడుకు ఈడికి వచ్చినట్టు కొడుకున్నాడు. ఆ కొడుకుండి ఇక మా నాయన నాకు పెళ్లి చేయడానికి ధైర్యం చేసుకుని డాడీగా పెళ్లి చేయవా నాకు అన్నాడు. పిల్ల ఎవరు రా అన్నాడు. నేను చూసుకున్నలే అన్నాడు. నువ్వే చూసుకున్నావా? ఎవరు రా అన్నాడు. సరిదూతారా? ఇది రాజవంశము, ఏ రాజ్యంలో ఉన్నది రా పిల్ల అన్నాడు. ఏ రాజ్యం ఏం కాదు, నేను కళలో చూసిన ఆ పిల్లను. కళలో చూడటమే పిల్లను అని ఆశ్చర్యపడు. అవును, నేను ఆ పిల్లను తప్ప ఇంకో పిల్లను పెళ్లి చేసుకోను. ఎట్టుంటది రూపం నాకు తెలుసులే, రూపం నువ్వైతే పెళ్లి చేయను. మనిషి కనపడదు కదా పెళ్లి చేసేది, ఏదో కనపడదు ఊహని చేసుకొని పెళ్లి చేస్తామంటారు. ఏంటంటే ఉందని నాకు తెలుసు అంటాడు. మరి చిత్రం చూపెట్టదా అంటే నాకు 10 రోజుల టైం చిత్రం గీసుకొచ్చి చెప్తాను. 10 రోజులు అయిన తర్వాత ఒక చిత్రం గీసుకొచ్చాడు. మంచి సుందరంగా ఉన్నది అమ్మాయి. ఇప్పుడు యూత్ ఉంటే మెడికల్ తిరగాల్సిందే కానీ లేదు. ఈ పదాలు ఎందుకు నారాట చిత్రం కదా. అయితే ఆ చిత్రాన్ని కొన్ని కాపీలు చేయించి ఆ రాజుగారు సైనికులను పిలిచి ఇక వెళ్ళండి, గుర్రం వేసుకుని వెళ్ళండి, దేశమంతా తిరగండి, ఎక్కడ అమ్మాయి కనపడ్డా ఈ చిత్రానికి అమ్మాయికి పోలిక ఉంటే పట్టుకురావడం, ఇక పర్మిషన్ ఏం లేదు, రాజాకే ఇది నా కుమారుని పెళ్లి. వెళ్ళారు. ఎక్కడ అమ్మాయి కనపడితే పాపమే పట్టుకోవడం, ముఖం ముందు పెట్టడం, వదిలేయటం. ఏంది అంటే కూడా సమాధానం లేదు. లేకపోతే ఇలా కొరడా దెబ్బలు పడతాయి. ఒకసారి అట వింటారా, గురువు దగ్గర శిష్యులు చేరారట. ఈ శిష్యులకు శోధన వచ్చినప్పుడు ముఖ్యంగా అమ్మాయి కనపడితే ఎరిసూపులు చూస్తున్నారు దిక్కులు. ఏందిరా ఈ ఎరిసూపులు? శోధన రాకుండా ఎవరైనా అమ్మాయిలు కనపడితే గోవింద అని అన్నట్టు గోవింద అంట మొదలు పెట్టాడు. ఎందుకంటే దిక్కులు చూడకుండా అసలు తలకాయ. ఓనాడు ఉన్నాడు ఒక శిష్యుడు అంటే గోవింద గోవిందని నేల తలకాయ వేశాడు. మళ్ళీ కొంత దూరం పోయినా గోవిందా ఎక్కడ చూడండి. శోధన సమయాన్ని సందర్భాన్ని బట్టి నేను పడేస్తాను కూడా అప్రమత్తంగా లేకపోతే. సైనికులు వెళ్ళారు, తీసుకొని వస్తున్నారు, ఎక్కడ కనపడలేదు, అలసిపోయారు. ఇక దెబ్బలు కొట్టే కానీ మన ప్రాణం మీదకి వస్తుంది, లేరని చెబుదాం పనులని అక్కడ నది లోయలో చిన్న పాయ బారుతుంటే అక్కడ దిగారు. అక్కడికి వెళ్ళే వరకు ఒక అమ్మాయి బట్టలు ఉతుక్కుంటుంది. అమ్మ దొరికిందిరా, లాస్ట్ ఛాన్స్ అని పోయి చూశారు. చూస్తుంటే కరెక్ట్ గా బుల్లింది. అమ్మాయికి అన్నాడు, వెళ్దాం రాజు సన్నిధికి వెళ్ళాల్సిందంటే, అమ్మో మా అమ్మ కొడుతుంది, నేను రా. మీ అమ్మ కొట్టేది లేదు, ఏం లేదు, రావాల్సిందే. తీసుకొని వెళ్ళారు. వెళ్ళి ఆ అమ్మాయిని రాజు సన్నిధిలో నిలబెట్టారు. రాజు తన కొడుకుని పిలిపించాడు. ఇది అమ్మాయి పైన ఈ అమ్మాయి కోసమే ఇంత పాట పాడినా, ఎంతో గొప్పగా ఊహించిన ఈ అమ్మాయి. ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి ఎవరు? అందాల రాశి ఎవరు? ఆ సుందరాంగి ఎవరు? ఆ రాకుమారుడు ఎవరు? క్రీస్తు ప్రభు రాకుమారుడు, సంఘ కన్య. ఎంత అందంగా ఉంది చూడండి. క్రీస్తు ప్రభు రక్తం దారబోసి మనల్ని కొనుక్కున్నాడు. ఆ లోకం నుండి యాత్రలో ప్రయాణమై ఇక్కడికి వచ్చి తండ్రి దేవుని వద్దకు ఈ ప్రజలను సంపాదించి తిరిగి వెళ్ళాడు. మీకు పెళ్లి అయింది అనుకుంటున్నాను, ఇంకా పెళ్లి కాలేదండి. పెళ్లి కాలే, అసలు నిత్య కళ్యాణం అక్కడున్నది. ఎప్పటికీ గొర్రెపిల్ల కళ్యాణం విందు వచ్చే వరకు మరొకసారి ఈ పాత్ర నుండి పానము చేయడు. అంతవరకు మీరు నా జ్ఞాపకార్థం చేయండి అని రాత్రి భోజనాన్ని మనకు అనుగ్రహించి వెళ్ళాడు. ఈ సంఘ కన్య పవిత్ర కన్యక, తను సొంతగా కష్టపడి సంపాదించుకున్న కన్యక కాబట్టి తను వచ్చే వరకు నిష్కల్మషముగా ఉండవలను, ఏ మలినం ఉండకూడదు. దర్శన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. పెళ్లి కుమార్తె పెళ్లి కుమారునికై అలంకరించుకొని సిద్ధముగా ఉన్నది, వేచి ఉన్నది. యోహాను శుభవార్త 3వ అధ్యాయం 7వ వచనంలో పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుని సొత్తు. కాబట్టి ఏ దేవుడైతే రక్షించినాడో, ఏ ప్రభు అయితే మన కొరకు మరణించినాడో, ఏ ప్రభువు రక్తం చేత మనం శుద్ధి నందినాము,
ఆ పవిత్రతను మనం కాపాడుకుంటూ ఆయన కొరకు నిరంతరం నిరీక్షిస్తుండాలి. ఆ నిరీక్షణ యాత్రే ఈ యాత్ర. కాబట్టి ప్రియులకు సహోదరి సహోదరులారా, ప్రత్యేక విధంగా మనం ఆయనకు చెందిన వారము, ఆయన కొరకు వేచి ఉన్న వారము. ఈ నిరీక్షణలోకి మనం ప్రయాణం చేయాలి. ఈ నిరీక్షణే మనకు అంతిమ లక్ష్యం. అప్పుడే పెళ్లి కుమారుడు వస్తున్నాడు. అప్పటి వరకు తన రక్తాన్ని చిందించి మనకు తిలకం దిద్దినాడు. యేసు ముద్రను మేము ధరించినాము. ఎప్పటికీ యేసు మరణాన్ని మేము మా దేహంలో ఊహించునే ఉన్నాము. ఎప్పుడైనా మేము మరణించే ప్రమాదం ఉన్నదని పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖలో అంటాడు. కాబట్టి ఎప్పటికైనా ఈ ప్రయాణం కొనసాగాల్సిందే. కాబట్టి ప్రియులకు సహోదరి సహోదరులారా, ప్రత్యేక విధంగా ఈ రోజున ఇంత గొప్పగా మనం జరుపుకునే ఈ సందర్భంలో ఏర్పాటు చేసినటువంటి మరి రాయపరెడ్డి, దేవరథ రెడ్డి, బ్రాహ్మణపల్లి గుడి పెద్దలు, మరి మోక్షం నుండి వీక్షిస్తున్నటువంటి ఎవరు గాలి భాస్కర్ రెడ్డి, మరి ఫాదర్ జోసఫ్ గారు అందరూ కూడా చూస్తున్నారు ఏ విధంగా చేస్తారు వీళ్ళని. అందుకని వీళ్ళందరూ ఏం చేశారు, మనల్ని పిలిపించి ఒక గొప్ప డిన్నర్ ఇస్తారట ఈరోజు. అయితే ఒకరు అడిగారు, కోడి పిల్లట, కోడి పిల్లలు తెచ్చు కదా పొదిగేస్తాం, పొదిగేస్తే ఫస్ట్ గొప్పలనే ఉంచుతారు, తర్వాత ఇంట్లో తీస్తే మూలనే తిరుగుతుంటది. కొద్ది రోజులకు గడప కాడికి వస్తే నిసూస్తాయి, పోతాయి. కొన్ని రోజులైనా బయటికి కూడా వెళ్తాయి. బయటికి వెళ్ళినప్పుడు చిలకటం నేర్చుకుంటాయి. ముందు చెలగ తల్లి చెలుగుతుంటే తింటాయి పొడుచుకొని. ఆ చెలుగుతుంటే వినపడుతుంది కదా, చెలుగుతుంటే ఒక పిల్ల అడిగిందట, మమ్మీ మనుషులు ఎందుకే పుట్టగానే పేర్లు పెట్టుకుంటారు, మనకెందుకే పేర్లు పెట్టరు అని. ఓ బిడ్డ, అది కాదే, వాళ్ళు కాదు, మనకు సచ్చినాక పేర్లు పెడతారే. చిల్లీ చికెన్, చికెన్ 65, చికెన్ మలాయి చికెన్. మరి ఏ చికెన్ అనుకున్నాడో కాబట్టి మనందరం భక్తియుతంగా అంతోని వారిని స్మరించుకునే సందర్భంలో ఆయన దీవులను మనందరి వైపు కురియాలని, మన జీవితాలు సుఖశాంతులతో కొనసాగాలని, భక్తి ప్రపత్తులతో మన గృహాల్లో విశ్వాసం అధికం చేయాలని ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.